నాకు తెలుసు పక్క వీడియోవే వస్తాయని పర్లేదు అయినా కూడా వీడియో చేస్తా. కానీ మేము మమ్మల్ని అడిగితే అదే క్వశ్చన్ మేమే అని చెప్తాం, ఎందుకంటే మేమే బెస్ట్ కాబట్టి. చిట్టి చెప్తే నాకు తెలిసి ఇద్దరు వేస్ట్. రాజా మూవీలో వెంకటేష్ యాక్టింగ్ చేసినట్టే చేస్తుండే. సాస్ కావాలా నీకు? నీకు ఎట్లా నార్మల్ ఇట్లా ఎట్లా టైర్ అయినా ఇట్లా సాస్ కావాలా వద్దా చెప్పు. నీ అమ్మ వేస్ట్ దానా ఊకే పొగడాల నిన్ను, ఎట్లుంటో చిబొమ్మకం వేసుకుని చీపురు మీదాన చింపిరి జుట్టు పట్టిదాన చిప్పన్న పట్టుకోవే చిట్టమ్మ నాతో చిల్లర నాడు వేస్ట్ దానా పెంట ముఖం దానా ఎట్లుందో నీ ముఖం నువ్వు పల్లెకి బక్క కుక్క లెక్క ఉన్నా అరే బట్టలెక్క మంచిగుంటావే ఒక కాలు ఎవడే బంగాళం నీకు నీ అమ్మ బంగాళం అంటూ మొత్తం బంగాళం అంతా తీసుకోవద్దు. మస్తు రోజులు అయిపోయింది నా పేరు ఇంత మంచిగా వాళ్ళకి. నీ పేరేమి దాని పేరేమి ఛానల్ ఎవరిది ఈ పిల్లి? ఈ పిల్ల నోటి తెరిచారు చూడు. సరే ఏంది మీరు ఏంది అసలు ఏందన్న అది? ఈ అమ్మాయి రీల్స్ లో ఏది ట్రెండ్ అయితే అది పట్టుకుంటారా? ఇది కూడా ఇచ్చే ఇది అయిపోయి ఇంకా అడ్రస్ నీదైతే నాకు కావాలి. నేను పడేస్తాను, తీస్తా ఫైన్ తీస్తా. మీ పిల్ల అయితే మా ఓడి మీద ఎంత పెద్దరికం చూపిస్తా తెలుసా? చూపించింది ఇప్పుడు బాగున్నా. నీకు తెలియదే తిడతారే బ్యాడ్ డే వస్తుంది. తిడతారే బాబు దీనికి చెప్పురా తిడతారే. నువ్వు జస్ట్ నా మీద ప్రేమ చూపిస్తున్నావు అన్నాని, అయినా నిన్నే అన్నయ్య చూడు ఇటు పెట్టింది ఫ్లవర్ పైకి కనిపించాలని చెప్పేసి ఇటు సైడ్ పెట్టిన ఓకే ఇస్తుంది బ్రో. సో గైస్ సారీ ఇగో మనం ముగ్గురం చేసుకున్నాం వీడియోలో. మా చెల్లి తరపు నేను సారీ చెప్తున్నా, సో ఏమనుకోకూరి. నువ్వు కూడా సారీ సారీ దానికి ఆడియన్స్ సారీ అవుతుంది. నిన్ను తిడతారే వద్దే సారీ చెప్పు సైలెంట్ గా. చెప్పని అడిగిపోతున్నాం. సరే పాయింట్ ఏదమ్మా ప్లీజ్ అమ్మా, ప్రేమలో ఆపేది ఒక 2 నిమిషాలు. సో గైస్ నాకు ఒకటి అనిపిస్తుంది, అందరూ ఒకవేళ ఎప్పుడన్నా అందరి ఛానల్లో, నా ఛానల్లో కొంచెం తక్కువ వస్తుంది, సో అందరి ఛానల్లో నైని వంశీ అని అడుగుతారు కదా. సో సరే అయిపోయిందా? సో ఇప్పుడు ఏంటంటే సారీ టీం వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఉన్న మేము మా దాంట్లో చాలా మంది కపుల్స్ ఉన్నారు కదా. సో మా కపుల్స్ లో నైని వంశీ బెస్టా లేదా నాగమోహని బెస్టా అనేది నేనేమన్నా చిల్ చిట్టి వీళ్ళందరూ కాదు ప్రస్తుతానికి. కాదు మొక్కుతానే కొట్టుకోకండి ప్లీజ్. వీడియో సరే ఇనోది ఫస్ట్ అది అంతా కాదు చిట్టి ప్లీజ్. అందరు కపుల్స్ అనట్లే, మా ఇద్దరు కపుల్ ఎవరు బెస్ట్ ఈ రోజు తెలుద్దామని నేను అనుకుంటున్నాను. నైని వంశీ ఇష్టం ఉంటే రెడ్ హార్ట్, వీళ్ళిద్దరు ఇష్టం ఉంటే బ్లాక్ హార్ట్.
స్కై బ్లూ. బ్లాక్ మీ ఇష్టం. ఏమింటారో మీ ఇష్టం. బ్లాక్ కూడా బ్లూ. నాకు తెలుసు పక్క వీడియోవే వస్తాయని, పర్లేదు అయినా కూడా వీడియో చేస్తా. మా కోసం ఒక 10 మంది అయిన నుంచుంటారు. మా కోసం ఒక 10 మంది అయిన నుంచుంటారు అనుకుంటున్నా. 10 మంది కాదు. సరే అవన్నీ కాదు. ఇప్పుడు ఏం తెలుసా అన్న, నన్ను ఇన్వాల్వ్ నువ్వు మాట్లాడాలి నాని. షియాల లైన్ డామినేట్ చేసి నైన్ స్టాండ్ చేసుకోండి. మమ్మల్ని అడిగితే సార్ మీ ఇద్దరిని అడుగుతున్నా. మాకుంది మైక్ ఉంది మా దగ్గర. చెప్పు. నిన్ను అడుగుతున్నా అన్న, మీ ఇద్దరు కపుల్ బెస్టా మా ఇద్దరు కపుల్ బెస్టా? మీ ఆనందం కోసం మీరే బెస్ట్. ఇవన్నీ వద్దు. నిన్న అడిగినా చెప్పనా నిన్ను కూడా అడుగుతా చిట్టి. లైలా మజ్ను బెస్ట్. చెప్పన్నా లైలా మధ్యన ఎవరు? మేమే కదా. చెప్పన్నా నీకు రామ్ జనని బెస్ట్ అన్న. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పాను. రామ్ జనని నీకు తెలియదా? రామ్ జనని మీ ఇద్దరు నేను కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పు. మీ ఇద్దరులో మీరు బెస్టా మేము బెస్టా చెప్పు. ఎందుకు ఒక 2 మైక్ చెప్పన్నా మీరే. వాళ్ళని చెప్పాలంటే చెప్పాం కానీ సరే, కానీ మేము మమ్మల్ని అడిగితే అదే క్వశ్చన్ మేమే అని చెప్తాం, ఎందుకంటే మేమే బెస్ట్ కాబట్టి. మీ ఆనందమే మాకు కావాలా? వాళ్ళ చెల్లి హ్యాపీనెస్. ఏం కవరింగ్. సరే చిట్టి చెప్పు. చిట్టి నాకు తెలిసి ఇద్దరు వేస్ట్. మీరు బెస్ట్. నేను క్లారిటీ ఇస్తా. వీళ్ళు పబ్లిక్ ముందు గొడవ పడతారు కదా, వీళ్ళు లోపల గొడవ పడతారు కదా. ఎండ్ ఆఫ్ ద డే ఇద్దరు కూడా గొడవ పడుకొని నలుగురు మాట్లాడుకోరు. అట్లా ఇప్పుడు పడేస్తున్నా. బెస్ట్ ఏమో తెలుసా? మేమే. ఎందుకు మీరు కప్పులని మీ కప్పులప్పుడు గుర్తుందా? నువ్వు చెప్పురా, నువ్వు నిజం చెప్పు. వాళ్ళు కాదురా, మా ఇద్దరు ఎవరు బెస్ట్ కపుల్? మీరే. ఎవరు ఫైట్ చేసి. సో ఇగో నేను నిజాయితీ చెప్తున్నా, మనం ఒక గేమ్ పెడతా మీకు. ఇప్పుడు కాదు, మీరు ఒకవేళ మీరు బెస్ట్ అనుకుంటే నిరూపించుకుందాం, మేము బెస్ట్ అనుకుంటే మేము నిరూపించుకుందాం. వీళ్ళు చెప్పేది మీరు కావాలని, మీ అన్న ప్రేమ కాబట్టి మీరు హ్యాపీగా ఉండాలి, అవన్నీ సొల్లు మాటలొద్దు. ఎవరైతే గెలుస్తారో అంటే నువ్వు అంటే మా అన్న ప్రేమ కోసం నన్ను ఎవరు తిట్టదే. చూసినా మా చెల్లి బంగారు. మా చెల్లి కాబట్టి అంటాం. మాటలు రావు. సరే ఇప్పుడు గేమ్ పెడతా. వీడు రాజా మూవీలో వెంకటేష్ యాక్టింగ్ చేసినట్టే చేస్తుండే. సరే కామెంట్లు గుర్తుపెట్టుకోండి. నాకు ఏదేమంటాడు తిడతారు అంటారు, నేను తిట్టారని నేను నమ్ముతున్నా. ఎందుకంటే వాళ్ళు మనోళ్ళు మనల్ని ప్రేమిస్తారు, ఏ మాట అన్నారు నాకు తెలుసు. సరే ఇప్పుడు మీకు ఒక ఛాలెంజ్ ఇస్తా, అది మీరు చేయాలి. మీరు ఒకవేళ మాకు వీళ్ళకి నచ్చింది అది నువ్వే ఇక నేను చెప్తాను. ఇగో మీ ఇద్దరికి ఒక ఛాలెంజ్ ఇస్తా, అది మీరు చేయాలి. మీరు మంచిగా చేసిరనుకో వీళ్ళిద్దరు ఓటింగ్ ఇస్తారు, అలాగే జనాలు కూడా చెప్తారు. సో మీ అట్లనే మీ ఇద్దరు మాకు ఒక ఛాలెంజ్ చేయండి, అది బయట ఇద్దాం, ఇక్కడ కాదు. ఇప్పుడు మనం బయటకు పోతున్నాం కదా, ఆడ ఛాలెంజ్. ఓకేనా? వీడైతే ఇప్పుడు ఏం చేస్తా, మీకు ఒక టాస్క్ ఇస్తా. మీ ఇద్దరే బెస్ట్ కపుల్ అని ఎవరు అంటే మీ ఇద్దరు మాకన్నా మీరు ఎక్కువ అని మీరు నిరూపించుకోవాలి బ్రో. మీరు కాదని కాదా మీరు మేమే బెస్ట్ కపుల్ సార్. మైక్ ఏదో ఇంకోటి సో మీకు ఇప్పుడు టాస్క్ ఏంటంటే నువ్వు వంశాన్ని ఈ బిల్లు మొత్తం కట్టేలా చేయాలి. ఏ బిల్లు? అంత ప్రేమగా నువ్వు ఎలా అడుగుతావు? నేను ఎందుకు కట్టిపిస్తా? సరే కట్టిపోతే నువ్వు అడుగు. నీకు సీరియస్ కూడా చెప్పాలా? ఇంకా కొన్నిసార్లు నేనే ఫోన్లే పాపం మనోళ్ళే కదా, ఏం కాదు ఎప్పుడు తినం కదా, అప్పుడప్పుడు వచ్చి తింటాం కదా అని కడతా అంట. అదేమంటో తెలుసా, నువ్వు అన్ని అలాగే పెడితే మనం ఫ్యూచర్ లో ఏం పెట్టుకుంటాం, మనకు వద్దా ఏమి అన్ని పెడతావు, ఎందుకు ఖర్చు అంతా పిసినారే ఉండు.
సేవింగ్స్ కూడా సోకుల పిల్లం. సరే ఇల్లు కట్టకపోయినా పర్లేదు, మీరు చేయాల్సిన ఏం లేదు. జస్ట్ నువ్వు 500 అదుగుతావు, ఏనా 500 ప్రేమగా అదుగుతావు, అదుగు 500 రా. ప్రేమగా అదిపించుకో మంచిగా. ఫస్ట్ మీరు అడగండి. నువ్వు ఈ బిల్లు కడతావా, నాకు 500 ఇస్తావా? బిల్లు కడతావా 500 ఇస్తావా చెప్పు. ఇంతే ప్రేమేది. డిమాండ్ చేస్తేనే ఇస్తాడు అనుకున్నా. ఇది తిరుగు, ఇది తిరుగు, నీకు ఒకటి చెప్తా. తిరుగు పైసలు ఇయ్య. ఇగో బైక్ తీసుకో, పట్టుకో. టైగర్ టైం వచ్చింది. ఒక చూపి నువ్వేందో నాకు 500 ఇస్తావా? లేవు పైసలు. నీ దాని ఉన్నాయి నాకు తెలుసు. ఇద్దరం నీ దాని 500 ఉన్నాయి. నీకు కూడా అర్థమైతే పరిస్థితి తీసుకురాలే. కార్లు ఉంది, ఇయ్య. కార్ తెలవి అన్న ఇంత వేస్ట్. మంచి ప్రేమ ఇస్తాడు, నువ్వు ఆగు. మంచి ప్రేమ ఇంకో చెప్తున్నా, అలా ముందట మనం బెస్ట్ అనుకోవడానికి ఇవ్వాలి నువ్వు పైసలు. మనం బెస్ట్ కాదని చెప్పేద్దాం ఇయ్యం. పాపం వాళ్ళు వాళ్ళ హ్యాపీనెస్ కోసం. నీకు ఉమ్మ పెడతావు తర్వాత. అమ్మలేదు ఇయ్యం. వాళ్ళు మన ఇద్దరిని ఇట్లా మాటలలో పెట్టి వాళ్ళు తినేస్తారు. మనం ఇంటికి మంచిగా తిందాము, ఓకేనా? 500 తిందాం. కావాలంటే ఎవరు తిన్నాం. 500 ఇయ్యం. బతుకున్నాడు. నువ్వు ఇప్పుడు బతిమలాడితే నేను తర్వాత బతిమలాడించుకుంటాం. నువ్వు ఎట్లయినా లైఫ్ అంతా బతుకులాడుతూనే అవుతుంది కానీ అది ఇయ్యి నాన్న, ప్లీజ్ నాన్న. పైసలు నీకు లేవు. ఎక్కువసేపు అడుక్కోవడం పైసలు సెట్ లేవు. కాదు నాన్న. సాస్ గుర్తుందా? సాస్ ఏం చేసిదే? అంటే సిరీస్ లో ఉంటది దొంగతనం చేసేది. సరే సరే అదే సాస్ గుర్తుందా? సాస్ కావాలా నీకు? చిట్టి నీకు ఎట్లా నార్మల్గా ఇట్లా ఎట్లా టైర్ అయినావు ఇట్లా? సాస్ కావాలా వద్దా చెప్పు. వద్దు కదా, గుర్తుపెట్టుకో, నేను ఇదే ఫిక్స్ అవుతా. వద్దు కదా, వీడియోకి సంబంధం లేదు, సాస్ కి వీడియో ఏం లేదు. ఇప్పుడు ఫిక్స్ నాకు 500 తో, కొడితే 500 తో ఫిక్స్. ఓన్లీ 500. అంత చీపా? అవును. కొడతావా లేదా? తెచ్చుకోబో. క్యాష్ ఉన్నాయా? ఓకే క్యాష్ లేవు. ఒప్పుకున్నాడు లేదు, కొట్టించుకుంటా. అదో అంటే ఇప్పుడు పక్క సరే టాస్క్ ఒకటే, డబ్బులు ఏమవసరం లేదు. సరే. సో నువ్వు ఇద్దామని ఫిక్స్ అయిపోయినావు. ఆ. ఎన్ని నిమిషాలు ఇంతసేపా? మాకేదైనా టాస్క్ అయ్యింది మేము 2 నిమిషాలు. చూసినాక వాడు ఇంకా కొద్దిసేపు బతిమలాడు అని అన్నాడు. అవునా? సరే నువ్వు ఇప్పుడు మా ఇద్దరికి ఏమైనా టాస్క్ అయ్యింది, మేము కూడా చేస్తాం. ఏం నచ్చిద్దో ప్రేక్షక దేవతలకి దేవుళ్ళకి వదిలేద్దాం. మీ ఇద్దరికి టాస్క్ కదా. అరే ఏం కావాలరా, మెను తీసుకురా. కొట్లాడుకోకుండా ఇద్దరు ఉండండి కొద్దిసేపు. ఆ? మౌని నీకు ఆర్గ్యుమెంట్ చేస్తుంది, నువ్వు కొట్లాడకుండా ఉండదు అంతే. కోపం తెచ్చుకోకుండా. నువ్వు కోపం తెప్పించదా? నేను కోపం తెప్పించుకోవద్దు అంతేనా? ఆహా. అంతే మరి. మెను తీసుకురా. రివర్స్ నాదని ఏమన్నా మోహి సైలెంట్ ఉండాల. అది అది కానీ నాగని ఏమన్నా నువ్వేమన్నదు సైలెంట్ ఉండాలి. నోట్లో మాట కూడా రావద్దు. ఏమన్నా నువ్వు సెల్ఫీ ఉండదు. ఏ నీ అమ్మ వేస్ట్లా ఊకే పొగడాల నిన్ను. ఎట్లుంటో చిబొమ్మకం వేసుకుని చీపురు గట్టల మీదాన చింపిరి జుట్టు పట్టిదాన చిప్పన్న పట్టుకోవ చిట్టమ్మ నాతో చిల్లర నాడుకో. యాక్టింగ్ మాత్రమే. నా పిల్లని నేను ఎప్పుడు ఏమన్నాను ముందే. సో గైస్ ఇది మాత్రమే యాక్టింగ్. లోన్లో పెట్టుకోవచ్చు, చూసుకో. నువ్వేమన్నా కొబ్బరి అంట మోని, అప్పుడైతే మనం విన్ అవుతాం. మళ్ళీ ఇంకోటి నేను కూడా అంటాను తర్వాత, అప్పుడు వాడు ఏమనుకోడు. సరే అది కాదు టాస్క్ ఒకటే. రావద్దు. ఫేస్ ఎక్స్ప్రెషన్ కూడా మానుకోడు. అనుకోడు. అన్నా చూడు ఇప్పుడు టాస్క్ ఏంటి తెలుసా, నువ్వు నన్ను తిట్టు. నువ్వు వాళ్ళు మనకి ఇవ్వాలి, నువ్వు చెప్తుంది పిచ్చిగా మనం విన్నావాలి. మా టాస్క్ మీ టాస్క్. ఏయ్ వాళ్ళు చెప్పింది చేయాలంతే. టాస్క్ నేను ఇస్తాను, నాగని ఏమన్నా నోట్లోంచి మాట రావద్దు. నేను కూడా అనొచ్చు కదా. అవన్నీ ఉండవు. తర్వాత నేను ఏమైనా చేయొచ్చు, ఏమైనా అనొచ్చు, నువ్వు కూడా మాట రాకూడదు. ఓకేనా? ఇది అసలు మన ఇద్దరికి పోటీ కాదు ఇక్కడ, వాళ్ళకి నువ్వు మనకి అంటున్నావు పోటీ. కదా. సరే వాళ్ళకి లేదు, ఇంకో ఏం లేదు. నాగన్న ఏమన్నా నువ్వు సైలెంట్ ఉంటే నోట్లో నుండి మాట మరి రావాలి. నాకేమి ఇస్తారు? మన ఇద్దరం విన్ అయినట్టే. ఇట్రా బేబీ నీకు చెప్తే కదా. ఇగో ఇదో కొంతమందికి బేబీ అంటే నేను బేబీ యా, అంటే ఇదో. నేనైతే బేబీ అనేది. ఇగో వీళ్ళిద్దరు ఇప్పుడు ఎట్లా ప్రేమగా చేసిరో యాక్టింగ్ చేసిరుగా, ఆ. అట్లనే ఇప్పుడు మనం యాక్టింగ్ చేసి మనమే గెలిచినామని జనాల్లో నిరూపించుకోవాలి. అంతేగాని సరే. నువ్వు తిట్టినా, నేను తిట్టినా సరే నీకు ఇప్పుడు నేను ఒకటి చెప్తా. నీకు వాళ్ళు చెప్పారు కాబట్టి ఇది నా వంతు. నేను ఏం చేసినా నువ్వు నమ్మకూడదు. నేను ఏం చేసినా నువ్వు నమ్మకూడదు. ఆ తర్వాత నెక్స్ట్ వీడియో కొట్టుకుంది. టాస్క్ స్టార్ట్. ఇప్పుడు నీకు కోపం వచ్చినా చంపుతానే. చూడు నెక్స్ట్ అది నెక్స్ట్
ఓకేనా Start. ఎన్ని నిమిషాలు చేయాలి చెప్పు టైం అది పెట్టు ఒక 5 minutes. 5 minutes. 5 minutes వద్దు 2 minutes. 2 minutes అన్న. 2 minutes ను నోరు ఆపకూడదు 6:05 దాకా నెత్తి కూడా ఆపకూడదు. 5 మందికి, 5 5కేనే సరే అసలు ఏం బాగుండవే నిజం చెప్తున్నా కానీ ఏదో చేసింది ఇక అల్లో ఓన్లీ యాక్టింగ్ మాత్రమే అట్లా చెప్పొద్దు. ఆ, సరే, ఒకసారి చెప్పు. start. కావాలని చెప్తున్నాను ఇప్పుడు చూడు. 6th వరకు. Reality మాట. సారీ 6:01 వరకే 6 to 5 అయింది, 5 minutes. అయిపోయింది. వేస్ట్ దానా పెంట ముఖం దానా ఎట్లుందో నీ ముఖం నువ్వు పల్లెతి ఉంటావు నువ్వు బక్క కుక్క లెక్క ఉన్నా అరే బట్టలెత్తే మంచిగుంటావే ఒక కాలు చేయి కదే. ఆ? చెప్పు ఏమన్నా బాగుంటా ఊకే సైకో దానిలాగా ఏమన్నంటే 100 సార్లు ఫోన్ చేస్తుంది ప్రేమ అంట ప్రేమ మూసుకుంటుంది. 100 సార్లు ఫోన్ చేస్తుంది ఏడుందో స్నాప్ పెట్టు ఏదో నిజంగా ప్రేమ ఉన్నదైతే ఏం చేస్తున్నావు తిన్నావా బంగారం నాతో కాసేపు మాట్లాడు బోధ కొడుతున్నాను పెట్టు. ఈ అమ్మ వేస్ట్ ముఖం వేసుకుని ఇలా వీళ్ళకి అన్ని కావాలంటే స్నాప్లు అన్ని. స్నాప్లు అంటే స్నాప్లు వేస్ట్ ముఖం నా ఎందుకు పెట్టాలి? నీ అమ్మ నా ఇష్టమే 10 మందితో తిరుగుతా ఏంది 10 మందితో తిరుగుతా అబ్బాయిలతో నీకేంది అర్థమవుతుందా 100 మందితో తిరుగుతా నా ఇష్టం ఆల్ ఇండియా అంతగాని నన్ను చూసి కట్టురుకుతాను వెళ్తే వదిలే వేస్ట్ ముఖం దానా చెప్తున్నా కదా అసలు బాగాలేవే నువ్వు ఎందుకు వచ్చినావే లైఫ్ లోకి ఆ? ఏమని చెప్పు ఏమని తిట్టాను చెప్పు ఒకసారి ఫస్ట్ పైనుంచి కింద చూసుకో నీకు నువ్వే అసహ్యం వచ్చేలా ఉంటావు మళ్ళీ నువ్వు నేను మంచిగా ఉంటావు ఏమవుద్దా అన్న మరి అన్నది బాబా, అయిపోయింది. ఓడిపోయాను ఫెయిల్, ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయినా? ఇట్లా ఆ, అనొద్దు. ఇట్లా ఇట్లా అనొద్దుగా. ఎందుకు అనకూడదు? ఆ, మరి. నాకు చెప్పలేదు కదా. అదే మళ్ళీ తిట్టుకోమని చెప్పి అసలు రియాక్ట్ కూడా పోం. సరే మళ్ళీ పర్లేదు బంగారం అయినా నువ్వు అంటే నాకు ఇష్టం అది దాన్ని మాట్లాడవచ్చే నేను తిట్టినా కూడా మాట్లాడకూడదు అన్నారు. ఓడిపోయి, మాట్లాడొచ్చు. ఓడిపోయి. ఓడిపోలే రియాక్ట్ అవ్వదు నీకు. ఓడిపోలే. నువ్వు కొట్లాడొద్దని చెప్పి గొడవ ఆగకుండా నేను అన్న మాటలు నువ్వు ఆన్సర్ ఇయ్యి. సరే బాగుంది ఇది ఇప్పటి నుంచి స్టార్ట్ చేసుకో. నువ్వేమన్నా బాగుంటావు అలా కాకుండా మంచిగా ప్రేమతో ఇయ్యి. సరే వేస్ట్ లాగా ఎట్లుందో నువ్వు నీ ముఖము ఓకే బంగారం చెప్పు. తిన్నావా బంగారం నీ అమ్మ బంగారం అంటే ఎవడే బంగారం నీకు నీ అమ్మ బంగారం అంటే మొత్తం బంగారం అంతా తీసుకోవద్దు తీసుకుపోయిన ఏడికెళ్తే దీపుడాకే కదా ఉంటది. అట్లాగే ఉంటది మొహం తీసుకున్నావా? బంగారం అంట నేను నీకు బంగారమా అన్న అన్నయ్య అన్న ఆ మొహం ఎట్లుంటది? ఎట్లుంటో పళ్ళు వేసుకుని ఉంటావు మళ్ళీ నేను వాసన అది దాంతో ఇంకా జిడ్డు అది ఇంత ప్రేమ ఉండి ఎట్లా తిట్టేది ఎట్లా అంటే మస్తు ఇష్టం. సరే సో గైస్ మా పిల్లల్ని నేను ఏం అనలేను ఎందుకంటే నాకు మస్తు ఇష్టం కాబట్టి నేనే కాంప్రమైజ్ అయిపోతున్నా అదా ఎట్లా చేయాలో కూడా నువ్వే చెప్పినావు మీకు స్క్రిప్ట్. అట్లా సెకండ్ వీడియో చూడండి నెక్స్ట్. ఏంది నెక్స్ట్ అయిపోయింది ఇంకా వీడియో. సో గైస్ నిజం చెప్పండి జెన్యూన్ గా ఎవరు మంచిగా చేసారు బంగారం గిన్నెలో నాకు నాకు మీది ఇచ్చుకో. బాగా అనిపించింది అన్న. మాదే మంచిగా ఎందుకంటే ఎప్పుడు మీలాగా బంగారం నాన్నలు అని మేము ఎప్పుడు అనుకోము. మీకేమనిపించింది మీరు మనస్ఫూర్తి మీరే మంచిగా నేనే అనిపించింది. బాగుంది మాకు కూడా. కామెంట్లు కూడా అయ్యి వస్తాయి ఇక వస్తాయి. రైనీ వంశీ అని వస్తే Obvious గా వస్తాయి Obviously, guys. నాగమోహన్ Obvious కాలేజ్ అని గా పెట్టండి వస్తాయి. కామెంట్స్. సో ఓకే అయిపోయిందా? Obvious గా వస్తాయి. గైస్ నిజంగా వీళ్ళ మాటలు ఎవరు జెన్యూన్ గా మాట్లాడారు చెప్పండి ఎవరు బాగా చేసినారు ఇద్దరు కప్పుల్. మీరే చెప్పండి మేమేం ఫీల్ నాకైతే వీళ్ళే మంచిగా అనిపించింది ఎందుకంటే ఇది టాస్క్ కాబట్టి టాస్క్ లాగానే చేసిన. సో మీరే జెన్యూన్ చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ comment and subscribe to Nagmoni Official. Bye guys.